హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. సో రీసెంట్లీ మోమితా ఇన్సిడెంట్ కోల్కతాలో ఎంత దారుణంగా దేశవ్యాప్తంగా మాట్లాడుకునేలా అయితే జరిగింది. సో చూశారు కదా, జూనియర్ నర్సులు ఇంకా జూనియర్ డాక్టర్స్ అయితే ఎలా ర్యాలీ చేస్తున్నారో. సో చూద్దాం మరి వాళ్ళ మాటల్లో అసలు వాళ్ళకి ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ కావాలి, అసలు వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ జస్టిస్ కావాలి అని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన ఇండియాలో ఎన్నో యాక్ట్స్ వచ్చినా కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎందుకు రియాక్షన్ తీసుకోవట్లేదు? ఎవరైతే చేయాలో అది సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళే చేయాలి. ఏదర్ ఆ రైట్ పీఎం కన్నా ఉంటుంది, లేకపోతే ఆ స్టేట్లో సీఎం కన్నా ఉంటుంది, లేకపోతే రాష్ట్రపతి తీయాలి. ఇలాంటి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 78 years అయింది. నోబడీ టేక్ ప్రాపర్ యాక్షన్ అగైన్స్ దట్. ఇప్పటి వరకు ఉమెన్కు సేఫ్టీ లేకపోతే అసలు హాస్పిటల్లో ఉన్న డ్యూటీ ఒక డాక్టర్కు ఒక 30 years ఉమెన్కు 24 hours డ్యూటీ చేసిన తర్వాత ఆ రేంజ్లో అయిందంటే రెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తున్నారు, ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు, ఆర్ఎంఓ ఏం చేస్తున్నారు, ఇంత అసలు ఎవరి కోఆపరేషన్ లేకుండా ఇంతవరకు అవుతుంటే ఎవరు చూడకుండా ఉంటారా, ఎవరు ఆపడకుండా ఉంటారా? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మేడం. ఎవరైతే చేశారో వాళ్ళని వితిన్ 24 hours ఒక యాక్ట్ తీసుకురావాలి. ఇప్పుడే 24 hours వాళ్ళని నడి రోడ్డులో సెంటర్ మీద సర్కిల్ ఏ స్టేట్లో అయితే అయిందో, ఏ కంట్రీలో ఏ సిటీలో అయితే అయిందో ఆ సిటీ సెంటర్లో వాళ్ళని హ్యాంగ్ చేయాలి వితిన్ 24 hours. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా రేప్ చేయాలంటే భయపడాలి. అంటే ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదు మేడం, అంత ప్రాపర్గా అయితే ఉండదు. ఏ డాక్టర్ అంటే కలిసి పనిచేస్తారు కానీ ఈ విధంగా అయితే ఎవరు చేయరని అనుకుంటున్నారు. అదే కాకుండా ఒక కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళకు అక్క చెల్లెలు ఉంటారు. ఇప్పుడు మన స్త్రీలని మనమే కాపాడుకోకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎందుకు వచ్చి కాపాడతారు మేడం? అందుకోసం నేనైతే ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ టు ద పిఎం, సీఎం అండ్ రాష్ట్రపతి 24 hours ఒక లా తీసుకురండి. ఇట్లా నెక్స్ట్ టైం ఇట్లా రేప్ అయితే 24 hours వాళ్ళని హ్యాంగ్ చేయాలి. ఎవరైతే రేప్ చేస్తారో వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని వాళ్ళు మెయిన్ సెంటర్లో వాళ్ళని కట్ చేయండి. కట్ దెమ్ ప్రైవేట్ పార్ట్స్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ. యాక్చువల్గా తనని రేప్ చేయడమే కాదు, తనని అసలు యాక్చువల్గా చంపడమే మోటో అని చెప్పేసి లాస్ట్ చివరికి తెలిసింది. ఏమంటారు అసలు దాని మీద? లేదు మేడం, చూడండి ఏమన్నా కావచ్చు ఇష్యూస్, చంపడం ఏంటి మేడం? నాకు అర్థం కాదు. ఆమె ఏం పాపం చేసింది? అసలు ఎన్ని ఇంజరీస్ ఉన్నాయి, ఎన్ని ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఆమెకు, ఏం చెప్పుకోలేకపోయింది? ఎంత ఆమె నరకయాతన అనుభవించి ఉంటుంది. అసలు ఒక నేషన్కు సర్వ్ చేయడానికి వచ్చిన డాక్టర్, అది అంత ఏషియన్ టాప్ కాలేజ్ ఆర్జికర్ కాలేజ్లో ఆమె ఇంత సఫర్ అవ్వడం అవసరమా? అసలు ఇలా అయితే మనం ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి చదివి ఏం ప్రయోజనం ఉంటుంది? దెర్ ఈజ్ నో యూస్ టు స్టడీ, దెర్ ఈజ్ నో యూస్ టు సర్వ్ ద నేషన్. మొత్తానికి అసలు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి నుంచి ఒక లా తీసుకురావాలి. ఇలా ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళని ఎప్పుడు అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇట్లా చేస్తారని పరీక్ష చేస్తారని భయపడేలా ఒక లా తీసుకురండి. 24 hours వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళని పబ్లిక్లో హ్యాంగ్ చేయండి, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయండి. ఇన్ అవర్ ఇండియా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ యాక్ట్స్ బట్ నో వన్ ఈస్ రెస్పాండింగ్ ఆన్ ఇట్. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్? What I want to say is just because these acts are made but has not been followed, maybe because of the government or the people, is the reason why these crimes are taking place. Like as you all know, the recent incident that happened in the Kolkata with the RGKR Medical College PG scholar who is Dr. Momita Debnath. Like she has been raped and murdered when she was on duty. She was doing her night duty, 36-hour shift. Everything, plotting and planning were done. Though people are concealing it to be suicide, but it's not a suicide. We all know the answer that it is a rape and murder. Every one of them, every people say doctors are for saving lives, but who are saving doctors? Like they are protecting lives of other people who are there to protect doctors. Like now even this happened with one girl. Like again the next day we got the news of nurse getting raped while on her way from the hospital in Uttarakhand. So like one day it was Dr. Momita Debnath, second day it was nurse, and next day it might be you or me or any other. From like being from a professional course, being a medico, we didn't expect this to happen, especially in the hospital, but it did. So like we need safety, we need protection. That's all we want from the government, and we want justice to be served. We want rapists to be hanged, we want rapists to be murdered, but we want justice. దేశంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, వీటి మీద ఇప్పటిదాకైతే ఎవరు ఖండించట్లేదు. సో మొత్తానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అండ్ మీరేం అడుగుతారు గవర్నమెంట్? రీసెంట్లీ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ద 15th अगस्त. अगर आप देखेंगे 15 अगस्त के 2 बजे की रात यानी अर्ली मॉर्निंग्स एंड अर्ली आवर्स ऑफ इंडिपेंडेंस, द इंसिडेंट of attack on the
RJ Kar Medical College is condemnable. Everybody should come without discrimination of caste, creed, religion, or with a discrimination of any profession. Everybody should come to save the Nari of this nation. Because we say that ladki padhao, beti bachao, and we talk so many slogans we give, but in early hours of 15th August, this incident happened. This is very shameful for us as a citizen, as a professional. We should condemn this. And I also urge my fellow community, doctors also, so we should, every time we should, anything will happen in the nation, we should stand for the farmers, we should stand for the common people also. So this we should not see this kind of days that nobody is standing with us. This is the day we should come together to fight this evil. This is the social evil, this is the political evil, that everybody is playing the politics on the death. This is the shameful for us. After the 15th August, 78th, 15th of August, this is happening. 78th of independence. What kind of independence is this? That people are playing on the death. People are playing on the murder. People are playing on the rape. This is shameful. As a nation, we have to think where we are heading. Is this the progress that our forefathers have dreamed of? Is this the progress? Is this the independence that our forefathers dreamed of? Is this the Nari safety that our forefathers dreamed of? We have to think, we have to take the strict measures to condemn and corrupt this kind of activities. So we have to make the strong law to corrupt, and we have to give the capital punishment before the masses. We have to give the punishment before the chaurastas, so that nobody, no animal of this nation should do and raise their eyes on the women. If we don't do, we do politics on TMC, BJP and all these things, then there has been no justice for Momita, Dr. Momita Debnath. We have to come out of the religion, we have to come out of this caste and creed, we have to come out of our IT sector, we are from the engineering. No, we are the students, we are the backbone of the nation. If we don't do this, there's nobody is going to come. Everybody going to play their placards for the politics. I urge my fellow doctors community without any discrimination. I come from the Ayush background, I come from the Unani, but I don't differentiate between allopathy and ayurveda. There are so many, when we are coming from that road, everybody is flowing that we want justice, but nobody was from the doctor community, nobody was from that nobody from or from the doctors or any from medical background, but they know the pain of that girl. We know the pain of that girl. She has gone through. They have broke their bones. They have do multiple rapes. That was the gang rape. We are assuming what the autopsy reports come. We don't know. But as a nation, it is very shameful that still we are not going to take any action. What do you want to say to government? First thing I want to tell that there should be the immediate and hours justice. After an week, we are not able to deliver the justice. What kind of progress? What kind of progress we are heading? This is the first question. And second thing, don't play the political card on the death. This is very shameful. Second thing. And third thing, I want to say that there should be strict measures. There will be camera surveillance at every medical hospital. We want security for every medical hospital without discrimination. If this will happen, and the capital punishment will happen before the masses, like this Chaurasta, like this Charminar or any place, if we give the capital punishment, there will be fear in the masses and nobody will raise their eyes, and everybody's chastity will be fulfilled. They will be safe, feel the safe, actual safety they will feel. After clearing the NEET exam, after going through hours of sleepless nights and so many money and their sweats of their parents, they have vanished. They have the girl has gone through so much of a struggle, that physical, that every kind of pressure she has gone through, and what the family has got, what the lady has got, what the community has got. Everybody is seeing that, everybody has eyes on that Tiranga, that everybody is looking that justice will be delivered. But after the 1 week also, we are seeing, we are asking for the justice, and every nook and corner of the nation is asking for the justice. After the incident, recently one nurse got raped.
And this is not the one thing that every in an year one incident got highlighted and everybody talks about that. Bilkis Banu ka case ho gaya, Nirbhaya ka case ho gaya. There are many cases that are still pending, and there are government that is releasing the culprits. This is what we are going through. We have to take the strong decisions, strong actions, so that justice will be delivered. This is what we are asking for the government and different oppositions are busy in playing the politics. At least you should not do the politics on the deathbed. గవర్నమెంట్ నుంచి మీరు అసలు ఎలాంటి డిమాండ్స్ని కోరుకుంటున్నారు, అంటే ఎలాంటి డిమాండ్స్ని అడుగుతున్నారు? గవర్నమెంట్ నుండి మేము అడిగేది ఒకటే, ఏమంటే ఇన్ని యాక్ట్స్ ఉన్నా సరే ఇవన్నీ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎందుకు? ఏంటి డాక్టర్స్కి ప్రొటెక్షన్ లేదా? వై ద ట్రీటింగ్ హ్యాండ్ షుడ్ బి బ్లీడ్ అంతే. మేము అడుగుతున్నది ఏమంటే ఒక ప్రొటెక్షన్ ఒక్కటే అడుగుతున్నాం అంతే. దానికి మించి ఇంకొకటి ఏం అడగడం లేదు. వెన్ దెర్ ఇస్ నో సేఫ్టీ वी आर नॉट गोइंग टू डू एनी ड्यूटी. अभी हम लोग डॉक्टर्स हैं, हम लोग अपनी लाइफ पूरी 10 साल 12 साल लोगों की ट्रीटमेंट के लिए गुजार देते, लेकिन हमारे हमारे कंट्री में सेफ्टी नहीं मिली तो उसका क्या फ़ायदा है? ये वाइट कोट पहन के क्या फ़ायदा? एक ये नोबल प्रोफेशन में आए ये सोच के कि ये चीज़ हमारी प्रोटेक्शन करेगा, लेकिन अब तो ऐसा लग रहा है कि लड़कियां ये पहन के भी सेफ़ नहीं है अपने नेशन में, जबकि हम लोग दूसरों को बचाने के लिए अपने रातों की नींद पूरी पानी में डाल देते, रातों की नींद जलाते, फिर भी हम लोग को प्रोटेक्शन नहीं है. How many hours do we work? Do anyone have an idea? None of them have an idea. Though they are not going to protect us, they are not going to save us. What is this for? We need protection, we need justice for what had happened. अपने सेंट्रल गवर्नमेंट से इतने सारे एक्ट्स निकल रहे हैं, इतने सारे प्रोटेक्शन एक्ट्स है लड़कियों को लेके, उनको पढ़ाने को लेके. पढ़ के आखिर फ़ायदा क्या जब हम सेफ़ नहीं है? 78 ईयर्स हो गए इंडिपेंडेंस के, लेकिन आज भी लड़कियां अपनी इंडिपेंडेंस के लिए लड़ रही है. तो क्या ये सच में इंडिपेंडेंस है? जब हम लोग ऐसे रोड पे आके जब प्रोटेस्ट करना यहाँ पे अपने सेफ्टी के लिए, जो एक इंसान का बेसिक राइट है, उसके लिए लड़ रहे हैं हम लोग आज, तो क्या ये इंडिपेंडेंस है? ये क्या सही मायनों में इंडिपेंडेंस है? ये तो सिर्फ मेंस के लिए होगा इंडिपेंडेंस. ये सही चीज़ है? అంటే ఒకటి ఏంటంటే మాకు ప్రొటెక్షన్ కావాలి. అది ఏమైనా సరే, నైట్ డ్యూటీ అయినా డే డ్యూటీ అయినా మాకు సెక్యూరిటీ అంటే ఉంటేనే మేము డ్యూటీస్ చేస్తామని డిమాండ్ చేస్తున్నాం అంతే. సో ఫైనల్గా మొత్తానికైతే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి జస్టిస్ కావాలని అయితే జూనియర్ నర్సులు ఇంకా జూనియర్ డాక్టర్స్ అయితే అడగడం జరుగుతుంది. మరి చూద్దాం ఇంకా గవర్నమెంట్ అసలు ఎలా రెస్పాన్స్ అవుతుంది ఏంటి అన్నది. సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.